హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వికీ ఛానల్. నా ఛానల్లో నేను చేసే రెసిపీ ఏంటంటే చికెన్ తోటి సొలోయ్. అంటే కొంతమంది అయితే చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై అలా చేస్తూ ఉంటారు కదా. అవన్నీ ఆయిల్ తోటి మసాలాతోటి చేస్తారు. ఈ పద్ధతిలో ఎవరు చేసి ఉండరు, చూసి ఉండరు కూడా. కాబట్టి నేను చేస్తున్నాను, మీరు కూడా చూసిండి. దీనికి కావాల్సింది చికెన్ బ్లడ్, బియ్యం పిండి. తెలుసా ఫ్రెండ్స్? చికెన్లో శుభ్రంగా కడిగేసి అందులో 4 పచ్చిమిరపకాయలు వేసి సాల్ట్, పసుపు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి, బాగా ఉడకబెట్టుకున్నాను. ఇందులో చికెన్తో పాటు కాళ్ళు అవి అన్నీ వేసేసుకున్నాము. అవి బాగుంటాయి. ఇందులో మనం బ్లడ్ తీసుకున్నాం కదా, ఆ బ్లడ్లోకి బ్లడ్ కట్టడానికి కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్, అందులో నేను బియ్యం పిండిని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. అది అందులో వేసి పూర్తిగా పిసికేసేయాలి ఫ్రెండ్స్, గడ్డలు కట్టకుండా పూర్తిగా. చూసారా? అలాగా మెత్తగా మొత్తం పిసికేసి ఈ ఉడుకుతున్న చికెన్లో వేసేసి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇది వేసిన 5 నిమిషాలు ఉడకబెట్టేసాక మనం దింపేసుకోవచ్చు. చూసారా? ఇది దింపేసుకొని మన ప్లేట్లో వేసుకొని వేడివేడిగా మనం ఆస్వాదించవచ్చు, తినొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పాతకాలంలో మా నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇలాగా. ఆ రోజుల్లో ఆయిల్, మసాలా సరిగ్గా దొరికేవి కావు. ఆ టైంలో చికెన్ ఇలా చేసుకునేవారంట. ఇదైతే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. మా పండగలకి, ఫంక్షన్లకి, పెద్దవాళ్ళకి ఇది నైవేద్యంగా కూడా పెడతారు. ఇప్పుడు నుంచి వస్తున్న ఇది పద్ధతి, ఆచారం అంటారు కదా ఫ్రెండ్స్. అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆయిల్ తోటి, చికెన్ ఫ్రైలు, అలాంటి పకోడీలు అలాంటివి తినడం ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ కంటే ఇలా చేసుకుంటే చాలా మంచిది, హెల్దీ, చాలా బాగుంటుంది కూడా. పిల్లలు కూడా తినొచ్చు చక్కగా, ఇష్టంగా. మనం కర్రీలాగా కూడా రైస్లో కూడా బాగానే ఉంటుంది, వాడుకోవచ్చు. చపాతీల్లో కూడా తినొచ్చు. ఆయిల్, మసాలా లేని హెల్దీ ఫుడ్ కదా ఫ్రెండ్స్. ఇలాంటివి తింటే కదా మనం బాగుంటుంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఇది బెటరే అనుకుంటా తినడానికి. ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉన్నది, కారం కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా చక్కగా తినొచ్చు.